తింటే అది తృప్తి కలుగుతుంది. నేను ఇప్పించాను కదా, అది మీరే దాన్నే తినాలని అంటే వాళ్ళకి తృప్తి ఉండదు, ఆరాయింపు కూడా ఉండదు. ఏదైనా షాప్కి తీసుకుని వెళ్ళినా కూడా మీకు ఇష్టమైనటువంటి ఒక వస్త్రాలు తీసుకోండి అని అంటే తృప్తిగా ఉంటుంది. లేదు నేను ఇప్పించిందే మీరు కట్టుకోవాలని అంటే అది వాళ్ళు ధరించినా కూడా తృప్తిగా ఉండదు వారికి. అట్లాగే ఈ గుడివాడలో అంటే ఈ మోపర్ ప్రాంతంలో మీ యొక్క హృదయాలు మీకు నచ్చినటువంటి వాక్యాన్ని, నచ్చినటువంటి దేవుడిని మీరు గుర్తెరిగి ఆయనను వెంబడించటం ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలని మనం గుర్తుపడుతూ ఆ ఆశీర్వాదానికి మనం వారసులమని గుర్తించాలి. ఇట్లాగే ఒక ఆయన యేసు ప్రభు ఎలా ఉంటాడో చూడాలని ఆ ఊరిలో పన్ను వసూలు చేసేటువంటి ఒక వ్యక్తి, ఆయన మరగుజ్జు వ్యక్తి, పొట్టోడు, ఆయనకి పన్ను వసూలు చేసే ఉద్యోగం అయింది. అయితే ఆయన పేరు జక్కరియా. ఆయన వచ్చేసరికి ఇంచుమించు యేసు ప్రభు ఆ గ్రామంలో ఉన్నాడని తెలుసుకొని వచ్చేసరికి వేల ప్రజలు ఆయన చుట్టూ ఉండడం చూశాడు. అమ్మో, ఇంకా ఈయన్ని మనం చూడలేం అని అతని గుండెలో అది కలిగింది. కలిగినప్పుడు ఎట్లా, నేను పొట్టువాడిని కదా, మరి నేను ఆయన ఎలా చూడగలనని చెప్పి ఆలోచించి వెంటనే ఒక తెలివిగా, జ్ఞానంగా, పొట్టోడికి పుట్టుడు ఆలోచనలని అంటుంటారు మన పెద్దలు, అట్లాగే ఈ పొట్టోడికి ఒక ఆలోచన తట్టింది. ఇది ఒక వీధే కదా, ఇటు నుంచి యేసుప్రభు వెళ్తాడు, ఆయన ఇదే దారిని వస్తున్నాడు కాబట్టి నేను చెట్టు మీద ఎక్కి కూర్చొని ఆయన చూస్తానని ఆ వీధిలో చివరిగా ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టులో కూర్చొని యేసు ప్రభుని చూస్తుంటే యేసు ప్రభు వచ్చి ఆయన్ని కళ్ళెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీ ఇంట్లో నేను బస చేయబోతున్నాను అని యేసు ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపడ్డాడు. అరే, జక్కయ్య అన్నాడే, నా పేరు పెట్టి పిలిచాడే, ఎప్పుడు ఆయన నేను చూడలేదు, ఆయన నన్ను చూడలేదు కదా, మరి నన్ను పిలుస్తున్నాడు అని గబగబా అక్కడ ఆ చెట్టు మీద నుంచి దూకి ఆయన వచ్చేసాడు. వచ్చి యేసు ప్రభుని సంతోషంగా ఆయన ఇంట్లోకి చేర్చుకున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎలా చేర్చుకున్నాడు? సంతోషంగా చేర్చుకున్నాడు. అప్పుడు ఆ ఇంట్లో 12 మంది శిష్యులు యేసు ప్రభు అంతా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ పాపాత్ముడి ఇంటికి వెళ్ళాడు, ఈ దుర్మార్గుడి ఇంటికి వెళ్ళాడు, గొప్ప గొప్పవాళ్ళు మనం పిలిచి మన ఇంటికి రాలేదు, కనీసం నీళ్లు తాగెళ్తూ రావయ్యా అని అన్నా కూడా రాలేదు అని గొనుక్కుంటూ సొనుక్కుంటున్నారు. కానీ జక్క ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి జక్కకి బహు సంతోషం కలిగింది, బాగా ఆనందం వచ్చేసింది. ఎన్నిక లేని నా ఇంట్లో ఈయన అడుగు పెట్టాడే అని ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. అయ్యా, నేను 10 రూపాయలు వసూలు చేయమంటే 100 రూపాయలు వసూలు చేశాను, దుర్మార్గుడిని, నీచుడిని. అయితే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో ఆ అన్యాయంగా తీసుకున్నటువంటి సొమ్ము వాళ్ళకి 4 ఇచ్చేస్తానయ్యా అని అన్నాడు ఆ జక్కయ్య. నవ్వుకున్నాడు యేసు ప్రభు. కాసేపు ఆగిన తర్వాత మరలా వచ్చి ఈ ఆస్తిని సగభాగం చేసి అమ్మి ఆ భాగం అంతా, డబ్బు అంతా తీసుకెళ్ళి పేదలకు ఇచ్చేస్తానయ్యా అని యేసు ప్రభుతో చెప్పాడు. అతను చెప్పినప్పుడు అతని మనసు ఏమైందంటే మారిపోయిందని ప్రభు గుర్తుపట్టి ఇప్పటి నుండి ఇతను కూడా నా వెంబడించే ఒక విశ్వాసుల జాబితాలో చేర్చబడ్డాడు. స్తోత్రం కలుగును గాక.
దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభుత్వం వారు నిర్మించింది ఏంటంటే 10 రూపాయలు వసూలు చేయమంటే 100 రూపాయలు వసూలు చేసి 90 రూపాయలు తను దాచుకొని 10 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేవాడు. అంత లంచుగుండి, అంత భయంకరమైనటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మారు మనసు పొందాడు. ఏమని చెబుతున్నాడంటే, అయ్యా ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 ఇంతలు ఇస్తానయ్యా, నా ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేస్తానయ్యా, సగం ఉంచుకుంటానయ్యా, నీచుడినయ్యా నేను అని చెప్పినప్పుడు అతనికి మారు మనసు వచ్చిందని గుర్తెరిగి ఇప్పటి నుండి ఇతను కూడా అబ్రహాము యొక్క సంతానమే, స్తోత్రం కలుగును గాక, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క సంతానమని చెబుతున్నాడు. ఈరోజు ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా అతను మార్చబడ్డాడు. ఒకప్పుడు లంచగుండి భయంకరమైనటువంటి తుల్చుడు, ఎవరిని లెక్క చేసేవాడు కాదు. ఇతను ఆ ఉద్యోగం మీద ఆధారపడి తను జీవిస్తున్న దినాల్లో యేసు ప్రభువుని చూడవచ్చి తన బ్రతుకుని మార్చుకున్నాడు. అప్పటి నుండి జక్కయ్యకి బహు సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఆనందిస్తూ వస్తున్నాడు. ఉదయాన్ని అడుగుతున్నారు అంతా, ఏమరా ఆయన చేర్చుకున్నావు, ఏమైందని. నా హృదయం ఈరోజు సంతోషంతో పొంగుతుంది, స్తోత్రం కలుగును గాక. నాలో ఉన్నటువంటి అపవిత్రత తొలగిపోయింది. నాలో ఏదో తెలియని బాధ, ఒక అసమాధానం, నెమ్మది లేని పరిస్థితి నాలో నుంచి వెళ్ళిపోయినట్టు నేను గ్రహించాను. ఇప్పుడు సంతోషంగా సమాధానంగా ఉన్నాను, స్తోత్రం కలుగును గాక. ఆయన నిజంగా ఆయన ముఖమంతా కలకల్లాడుతుంది. ఆ మహోన్నతుడు పిలవకుండానే ఆయనే వచ్చి, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీ ఇంట నేను బస చేయబోతున్నానని చెప్తే యేసు ప్రభుని సంతోషంగా చేర్చుకున్నాడు. కనుక ఆ సంతోషంగా చేర్చుకున్న ఈయన కుటుంబంలో ఒకప్పుడు లేని సంతోషం, ఆ సంతోషం అతనిలో తొలతూగుతూ వస్తూ ఉంది. సమాధానంతో నింపబడ్డాడు, నెమ్మదితో నింపబడ్డాడు, ఆనందమైన పాటలు పాడుతున్నాడు, స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతము పాడుట. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతము పాడుట. ఆనందమే సిలువలో నాకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్ను పిలచెను. సిలువలో నాకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్ను పిలిచెను. సింగాపు కొరల నుండి నన్ను విడిపించెను, సింగాపు కొరల నుండి నన్ను విడిపించెను. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతము పాడుట, ఆత్మానంద గీతము పాడుట. హల్లెలూయా.
అతనిలో ఉన్న ఒక మార్పును చూసింది ప్రజలంతా. ఈ మార్పు నీకు ఎలా వచ్చింది? ఆయన నన్ను పిలిచాడు, నీ ఇంట నేను బస చేయబోతున్నాను, స్తోత్రం కలుగును గాక. నీ ఇంట నేను నివసించబోతున్నాను, హల్లెలూయా అని ఎప్పుడైతే నన్ను పిలిచాడో ఆ పిలుపును గుర్తుపట్టి నేను గబగబా దిగి వచ్చి నా ఇంట్లోకి చేర్చుకున్నప్పుడు నా హృదయంలో నుంచి వస్తుంది, పాపం ఒప్పుకో. నా పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నాను. అందుకే ఈరోజు ఇంత సంతోషం వచ్చింది. ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్నా, ఒకప్పుడు జోదగాడుగా ఉన్నా, ఒకప్పుడు లంచగుండిగా ఉండి డబ్బు సంపాదించి కూడబెట్టి నేను ఏమి సంపాదించినా నాకు సమాధానం, నెమ్మది లేదు. అయితే ఈరోజు నాకు ఈ నెమ్మది, సమాధానం ఎలా వచ్చిందనంటే యేసు నా ఇంట్లో అడుగు పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నా ఇంట్లో అడుగు పెట్టాడు కాబట్టి ఈరోజు నాకు నెమ్మది వచ్చింది. ఏమొచ్చిందంటే ఆయనకి నెమ్మది వచ్చింది, ముఖంలో కళ మారింది, సంతోషం వచ్చింది, గంతులేస్తున్నాడు పొట్టోడు. అందరు చూసి ఆశ్చర్యశక్తులు అవుతున్నారు. ఈ రాత్రి నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా అన్నీ ఉన్నా నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నావా? అన్నీ ఉన్నా నీ కుటుంబం సమాధానం లేని పరిస్థితిలో ఉన్నావా? అన్నీ ఉన్నా కొంతమందికి నెమ్మది ఉండదు. పండుకుంటే కన్నీళ్లు గార్చుకొని ఆ కన్నీళ్లతో దిన్నులు దడిచిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. నాతో అనేక మంది చెప్పిన సంగతులు నేను కొన్ని సంవత్సరాలుగా ఈ పరిచయం చేస్తూ ఉన్నాను. వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని ఆశ్చర్యపడుతుండేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నీ జీవితంలో సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే, నీకు నెమ్మదినిచ్చేవాడు యేసుక్రీస్తు, సమాధానం ఇచ్చేవాడు యేసుక్రీస్తు. ఆయన గ్రామానికి వచ్చాడన్న సంగతి తెలుసుకొని ఆయన వెతుకుంటూ వచ్చి, అయ్యా నా ఇంటికి ఒక్కసారి రావాలా అని పిలవడానికి రాలేదు, కానీ చూస్తానికి వచ్చాడు ఆయన, జక్కయ్యాన్ని. ఆయన అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు కనుగొని ఆయన ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ అపవిత్ర ఆత్మ తొలగిపోయింది. స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసిన ఒక కుటుంబం, వాళ్ళ పాప మరి గొలుసులతో కట్టేశారు. ఆ అమ్మాయికి ఇంచుమించుగా ఒక 18 సంవత్సరాలు ఉంటాయి. గొలుసులతో కట్టేశారు. నన్ను ప్రార్థన చేయడానికి అని పిలిచారు. ఇట్లాంటి సభలో వాక్యం చెప్పిన తర్వాత, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని కోరుకున్నారు. అమ్మ రాత్రి చాలా అయిపోయింది, ఇప్పుడు వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేయడానికి కుదరదు, మరోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వస్తానండి. కాదండి, మా పాపకి చేతపడి చేసారో దయ్యమే పట్టిందో మొత్తం మీదట నా బిడ్డ అలలాడిపోతూ ఉంది. మేము తిప్పాల్సిన చోట్లల్లా తిప్పేసాం, నెమ్మది లేదు, ఆడపిల్ల అయిపోయింది, పరిస్థితి దారుణం, వస్త్రాలు పెరుక్కొని రోడ్లెంబడి పరిగెత్తుతుంది. మరి అందుకని మేము గొలుసులతో కట్టేసాం. ఏ అంతరం మంత్రం ఏది కూడా పనిచేయలేదు. నీవు చెప్తున్న మాటలు వింటే యేసుక్రీస్తు ఆయన ఇంత అద్భుతాలు చేస్తాడా, ఆయన ఇలాంటి కార్యాలు చేస్తాడా అని చెప్పి మాకు అనిపించింది. ఒక్కసారి ప్రార్థన చేసి వెళ్ళండి బాబా అని ఇసుకిస్తే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అమాంతంగా లేచి ఉరిమి వస్తుందిట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ అపవిత్ర ఆత్మ ప్రార్థన చేయగా విలవిల్లాడిచి ఆ బిడ్డలో నుంచి బయటకు వచ్చింది. నేను ఇప్పుడు పోను అంటుంది. మరి ఎప్పుడు పోతామంటే ఒక 6 నెలలు ఉన్న తర్వాత పోతాను అంటుంది. 6 నెలలు ఉండటం కాదు, 6 నిమిషాలు కూడా ఉండటం లేదు. నువ్వు వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడ పట్టావు, ఎందుకు పట్టావు, ఎవరో నువ్వు అని అంటే పలానా పలానా అని చెప్పింది. ఎట్లా పట్టావు ఈ అమ్మాయికి అంటే దెయ్యాల సినిమా చూస్తున్నప్పుడు, ఆ దెయ్యాల సినిమా చూస్తుందంటే టీవీలో బే అని తెలిసిందంటే ఇక అంతే పట్టిందంటే దెయ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అప్పటి నుండి ఆ పిల్లని వేధిస్తూ ఉంది. వస్త్రాలు లేకుండా రోడ్డు వెంబడి పరిగెత్తుతుంటే వాళ్ళు పోయి పట్టుకొని వచ్చి ఇంట్లో పెడుతున్నారు. నా అంతరాలు వేసినా ఏం చేసినా ఆ బిడ్డ బాగుపడలేదు. మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వెళ్ళిపోతావని అంటే పైకి కింద చూసి నన్ను ఉన్నచ్చేటట్లు ఇవ్వే అని అంది. మళ్ళీ ప్రార్థన చేసి ఎప్పుడైతే యేసు రక్తం నీళ్లను చల్లేనో మంటలు అనుకుంటూ ఆ అమ్మాయిలోంచి
ఆ నోరు పెద్దగా తెరిచి గుడ్లన్నీ పెద్దగా పెట్టి ఆ దురాత్మ ఆమెలోంచి బయటకు వచ్చింది. చపలగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆమె అంటది, అయ్యా మళ్ళీ వచ్చిందంటవా అని అంది. మళ్ళీ రాదమ్మా, ఇంకా యేసుక్రీస్తు నామములో అది వెళ్ళిపోయింది, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. గొలుసులు తీసేసి పాపకు స్నానం చేపించు, మంచి భోజనం పెట్టు అని చెప్పి ప్రార్థన చేసి యేసు రక్తం చల్లి నేను వెళ్ళిపోయాను. ఇప్పటికీ ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంది. కానీ ఆ బిడ్డ ఈరోజు బాగుపడి ఆనందంగా సంతోషంగా దేవుడి సన్నిధిలో ఉంది. స్తోత్రం కలుగును గాక. పోయిన దురాత్మ తిరిగి రాలేదు. వారు నాతో చెప్తున్నారు, ఒకప్పుడు ఆ పిల్లని చూసుకుంటూ నేను నిద్రపోయి 1 గంట 2 గంటలు అయిన తర్వాత నా భర్తను లేపేవాడిని, ఆయన కాపలా ఉండేవాడు. తర్వాత మేము కాపలా కాయలేక అల్లాడిపోతుండేవాళ్ళం. అయ్యా ఆ గొలుసులతో బంధిస్తే ఆ బంధించబడినటువంటి ఆ చేతులు కూడా కాయలు కట్టిపోయినాయి బాబు. కొన్ని సంవత్సరాలుగా బంధించబడి నా బిడ్డని అదిగో జైల్లో పెట్టినట్టుగా పెట్టి ఈ రోజున యేసు ప్రభు ద్వారా ఈరోజు స్వస్థత పొందింది. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మంచి స్వస్థత పొందిందయ్యా. ఇదిగో ఎట్లా ఉందయ్యా, ఇప్పుడు బాగుందయ్యా, అది యేసు ప్రభు దయ వల్ల బాగుందయ్యా అని ఒక చిన్న కుటుంబ ప్రార్థన పెట్టుకుంటానని కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఇలాగ అందరూ వస్తే అందరికీ సాక్ష్యం చెప్పారు. అందరూ అనుకున్న నిజమే, ఆ అమ్మాయి యవనస్తురాలు, ఇట్లా పాడైపోయిన పిల్ల, పాపం నెమ్మది లేని పరిస్థితి, పెద్దగా అరుస్తుంది, పక్కన వాళ్ళకు కూడా నిద్ర ఉండదు. అట్లాంటి బిడ్డ బాగైందంటే యేసు ప్రభు దయ వల్లే బాగైంది అందరూ అనుకున్నారు. అయ్యో ఒక పాట పాడతాను అంది. పాడమ్మా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పాట పాడతానని మంచి పాట. మూడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవో నీవో, మూడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవో నీవో, మారానుభవం మధురముగా మార్చగలవో నీవో, మారానుభవం మధురముగా మార్చగలవో నీవో, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. చప్పట్లు కొడదాం. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా, ఆనందముతో ఫలించునా, జీవజలముల ఓటయైనా నీవు నాటితివా, జీవజలముల ఓటయైనా నీవు నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆమేన్. నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నా జీవిత ధన్యత
ఆమె సంతోషంగా పాడింది, ప్రభునామాన్ని ఘనపరిచింది. అయితే ఆ బిడ్డ ఎంతో బాగుపడింది. ఆమె ద్వారా ఎటువంటి సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, ఆడపిల్ల అయిపోయింది. ఎంత భూత వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళినా, ఏం చేయించినా, అంతరాలు వేయించినా, తంత్రాలు చేయించినా ఆ అమ్మాయి బాగుపడింది. యేసుక్రీస్తు మాత్రమే నెమ్మది ఇచ్చాడు. చపలబడి గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు మాత్రమే సమాధానం ఇచ్చాడు. ఆ ఇంటికి సమాధానం కలిగిందంటే కేవలం యేసుక్రీస్తు ద్వారానే ఆమె సమాధానం పొందింది. స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు కన్నీళ్లతో ఉండేవాళ్ళమయ్యా, ఒకప్పుడు వేదనతో కృంగిపోయేవాళ్ళమయ్యా. అటువంటిది నా కూతురు బాగుపడిందంటే ఈరోజు యేసు ప్రభు దగ్గర రావటమే మేము బాగుపడ్డామని. ఈరోజు ప్రభువు నీకు సమాధానం ఇస్తాడు. ఉండటానికి ఇల్లుంది, సమస్తమైన భూములు ఉండి, పంటలుండి, సమస్తం ధాన్యం ఉంది, డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది. కానీ బిడ్డ ద్వారా ఆ మనిషికి లేనిది ఏంటంటే సమాధానం. ఈరోజు సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఆమె స్వస్థత పడింది. ఈ రాత్రి నీ జీవితంలో సమాధానం లేకపోతే సమాధానాన్ని కలుగు చేయగల సమర్థుడు యేసుక్రీస్తు. స్తోత్రం కలుగును గాక. మరి రాత్రి ప్రభు సన్నిధిలో నీవు ఆయనను సమీపించగలవా? ఇలాగే యేసు ప్రభు ఒక గ్రామానికి ఆయన సంచరిస్తూ వచ్చాడు. ఆ గ్రామంలో ఇంచుమించు 5,000 మంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. ఇంతలో ఒక ఆడ మనిషి వచ్చి తన బాధను చెప్పుకోవాలని ఆమె నిలబడింది. ఏంటంటే ఆ బాధ, అయ్యా నాకు రక్తస్రావంతో బాధపడుతున్నాను, నేను రక్తస్రావంతో బాధపడుతున్నాను కాబట్టి నాకున్నటువంటి ఈ రక్త బాధ తొలగిపోఉన్నట్లుగా నాకు ప్రార్థన చేయయ్యా అని చెప్పి యేసు ప్రభుని ఆమె కోరుకుందామని వచ్చింది. అంతలో జనం వచ్చేసరికి తనకున్నటువంటి ఆ రక్తం, ఆ రక్తధార పరిస్థితుల్లో బాధపడుతున్న ఆమె ఆ బాధను చెప్పుకుందామని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జనం ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆమె ఆ మలినంతో ఉంది కాబట్టి, మా అందరికీ మలినం ఉంటుంది కాబట్టి ఆయనకి ఆ ప్రజల్లో చెప్పుకునే దానికంటే ఆయన వస్త్రాన్ని ముట్టుకొని బాగుపడదామని యేసుక్రీస్తు వస్త్రాన్ని వెనుకగా ముట్టుకొని ఆమె విశ్వాసం ద్వారా ఆ రక్తధార కట్టినట్లు చెప్పబడుతూ ఉంది. ఈ రాత్రి ఆమె జీవితంలో ఎంతో ఆధారం లేని పరిస్థితుల్లో, ఆరోగ్యం లేని పరిస్థితుల్లో, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకున్న క్షణంలోనే సంపూర్ణమైన స్వస్థత కలిగింది. స్తోత్రం కలుగును గాక. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా ఎవరో నన్ను ముట్టారు అని అనగానే ఆమె ఆగిపోయి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను ముట్టిన దానని నేనే, ఇంచుమించు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నానయ్యా. అయితే నేను ఆ బాధను చెప్పుకోవాలని వచ్చాను, కానీ ప్రజలందరూ ఉండగా నేను చెప్పడం మంచిది కాదని ఆగానయ్యా. కానీ నీ వస్త్రాన్ని ముట్టుకొని బాగుపడుతున్నాను. నీ వస్త్రాన్ని ముట్టుకున్న క్షణంలోనే నేను సంపూర్ణమైన స్వస్థతను పొందాను. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తులో ఆమె వస్త్రం ఎప్పుడైతే ముట్టుకుందో సంపూర్ణమైన స్వస్థత. ఎలాంటి స్వస్థత? సంపూర్ణమైన స్వస్థత. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీ జీవితంలో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి జీవించినట్లు ఆయనను సమీపించి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నీకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఆమె చెబుతుంది, నేను పలు వైద్యుల దగ్గరికి వెళ్ళానయ్యా, కానీ ఆ వైద్యుల దగ్గర నా ధనమంతా, నా డబ్బంతా వ్యయం చేస్తున్నాను, పాడు చేసేసుకున్నానయ్యా. కానీ నీ వస్త్రాన్ని ముట్టుకున్న క్షణంలోనే నేను బాగుపడ్డాను. ఒకప్పుడు నెమ్మది లేదు, స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, ఎంత మెడిసిన్ వాడినా నాకు స్వస్థత రాలేదయ్యా. నీ వస్త్రాన్ని ముట్టుకున్న క్షణంలోనే నేను స్వస్థతను పొంది తిని. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీ జీవితంలో సంపూర్ణమైన స్వస్థతను నువ్వు కలిగి ఉండాలి అని అంటే
ఆయన యందు మరి విశ్వాసంతో ఆయన సన్నిధిని సమీపించాలి. పాపం మా కాముకి గొంతులో థైరాయిడ్ వచ్చింది. గొంతులో థైరాయిడ్ ఇంతలా వాసిపోయింది. పాపం గొంతంతా వాసిపోతే ఆ వాసిపోయినటువంటి ఆ స్త్రీ మరి వచ్చి, అయ్యా నా బాధ ఎలా ఉంది, నా భర్త బాగా తాగుబోతు, నా భర్త నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అయ్యా, నా పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు, వాస్తైతే రాపించుకున్నారు, నా గొంతు అంతా బాగా వాసిపోయిందయ్యా, నాకు వైద్యం కూడా వికటించిందయ్యా, డాక్టర్లు చెప్పారు ఇది గొంతు థైరాయిడ్, దీన్ని క్యాన్సర్కి సోకే అవకాశం ఉందని చెప్పారయ్యా అని నాకు చెప్పింది ఆమె. డాక్టర్ చూపించావా? చూపించానయ్యా. ఏమన్నాడు మరి, ఇది తగ్గొచ్చు తగ్గపోవచ్చు అని చెప్పాడయ్యా, ఇన్ని మందులు రాసి ఇచ్చాడయ్యా అని చెప్పి ఏడ్చింది ఆమె. సరే బాధపడమాకమ్మా, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మహోన్నతుడు, ఆయన మహిమగల దేవుడు నేను స్వస్థత పరుస్తాడని చెప్పి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఆమె నూనె తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆ నూనె ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత ఆమె తాగమన్నాను, తాగుతూ ఉంది, కొంచెం గొంతుకు రాసుకుంటుంది. దేవుని దయ వల్ల 6 నెలలకి ఇంతలా గొంతు చిన్నది అయిపోయి అంత సన్నబడిపోయింది. స్తోత్రం కలుగునుగాక. ఇక చిన్నగా ఆమె గొంతు అంతా స్వస్థత పొందింది. ఆమె ఇప్పుడు ఈరోజు మంచిగా ఆహారం తినగలుగుతుంది. మరలా ఆ గొంతులో ఉన్నటువంటి మొక్క తీసి పంపిస్తే అక్కడ థైరాయిడ్ లేదు, రెండోది క్యాన్సర్ కూడా లేదు. ఆమె స్వస్థత పడింది. ఈరోజు ఆ కంఠంతోనే యేసయ్యని స్తుతిస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాకు ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా. చప్పట్లు పడదాం. Glory. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశింపదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశింపదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నీతో నీవుంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును.
సాక్షినైయుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా అందరూ ఒక్కసారి చేతులెత్తి ఒక్కసారి హల్లో చెప్పండి. ఈరోజు ప్రభు ఆ విధమైనటువంటి ఆమె దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహిమపరిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభు ఈ రాత్రి ఈ విధంగా ప్రభు దీవించి ఆశీర్వదించాడు గనుక ప్రభు తన యొక్క కృపను బట్టి ఇంతవరకు నడిపించాడు. ఈ రాత్రి నీ జీవితంలో కని విని ఎరగని గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిన్ను కనికరించేవాడు, నిన్ను స్వస్థత పరిచేవాడు, నిన్ను బాగు చేసే దేవుడు, నీకు తోడై ఉండే దేవుడు. నీకు ఎప్పటికీ ఆయన చేయి విడిచే దేవుడు కాదు. నీ కుటుంబీకులు ఎవరైనా సరే నిన్ను ద్వేషించవచ్చు, అవమానించవచ్చు, చేయి విడవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను కనికరించే దేవుడు. ఒక్క క్షణం అందరూ అలానే తలల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. అందరూ చక్కగా తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ప్రభువుని స్తుతిద్దాం. ప్రభు మంచి దేవుడు. ఆయన నీ పవిత్రమైనటువంటి రక్తము ద్వారా ఆయన నిన్ను కడిగే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు. జక్కయ్య తన జీవితంలో తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకున్నవాడు. జక్కయ్య సంపూర్ణంగా మార్చుకొని తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాడు. తన ఇంట్లో సమాధానం ఉంది, సంతోషం ఉంది. ఈరోజు నీ ఇంట్లో జక్కయ్య సమాధానం, సంతోషం నీకు కలిగి జీవించాలి అని అంటే జక్కయ్య వలె ప్రభుని చూడవచ్చిన వారిని ఆయన ఖచ్చితంగా వారి ఇంట్లో అడుగు పెడతాడు. నీ ఇంట్లో ప్రభు అడుగు పెడితే నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన మానసికమైనటువంటి బాధ, వేదన సమస్తం తొలగిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ముగించుకుందాం. అందరూ ప్రభు సన్నిధిలో అలానే తలలు ఉంచి కళ్ళు మూసి అలానే ఉండండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, నీకు కృతజ్ఞతలు. భూమి ఆకాశములను తండ్రి నీ మాట ద్వారా తండ్రి సృష్టించినవాడు. నీ సన్నిధిని తండ్రి చేరి వచ్చి నీ మాటలు విని ప్రభువా నీ యొక్క మార్గంలో అనుసరించి ఆయన పవిత్రతను ఆశించి ఈ లోకంలో ఏ మనుషుడు ద్వారా సమాధానం, నెమ్మది లభించినటువంటి దేశం, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. నీవు నమ్మదగిన దేవుడవు, అందరినీ ఆదరించేవాడువు, సమాధానపరచువాడువు. నిన్ను చూడడానికి వచ్చిన జక్కయ్య తన జీవితాన్నే మార్చివేసుకున్నాడు. అలానే తండ్రి ఈ రాత్రి ఈ వాక్య సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో మంచి సమాధానం నింపండి. వారు ఆశించిన క్షమస్థితిని దయచేయండి. అయా నీ సభను సమీపించి నీ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించండి, వారి చేతి పనులు దీవించండి, వ్యాపారాలు దీవించండి. ఏ విధం చేత నేను జక్కయ్యకు కలిగిన రక్షణ వీరికి నీ కలుగు చేయండి. నీవే తండ్రి మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. నిన్ను సమీపించి ఏ వైద్యుని ద్వారా
స్వస్థత లభించినటువంటి ఆ స్త్రీ నీ వస్త్రమును ముట్టుకొని బాగుపడింది. అలానే తండ్రి, నిన్ను కలిగి వీరంతా కూడా సమస్తం సమాధానం కలిగి స్వస్థతను కలిగి ఈ లోకంలో అనేకులకు మాదిరిగా నడుచుటకు తగిన కృపతో నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడును సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.